హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 29. చూడు లత, నీకు ఇప్పటికీ కూడా అర్థం అవటం లేదు. రిషికి మధు అంటే పంచ ప్రాణాలు. ఆమెను దూరంగా ఉంచుకోవటంలో ఏదో మతలబు ఉంది. ఆ సుచిత్రకి భయపడి మాత్రం కాదు. కానీ ఏంటి విషయం అనేది వాడు చెప్తేనే కానీ బయటపడదు. ఏదో పెద్ద విషయం ఉంది దీని వెనుక. మధుని సుచిత్రని అవమానించిందనే కదా తనని కొట్టాడు. వాడు చెప్పినప్పుడే అప్పుడు మనకు తెలుస్తుంది అని అన్నాడు అజయ్. అంతే అంటావా? ఏ విషయం అనేది పాపం దానికైనా చెప్పొచ్చుగా, చూసావుగా అది ఎంత బాధపడుతుందో అని అంది లత బాధగా. చెప్పేవాడైతే వాడే చెప్తాడు. అతి త్వరలోనే తెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది. కానీ ముందు మనం పెళ్లి చేసుకుని వాళ్ళని కలుపుదాం, ఏమంటావని అన్నాడు అజయ్ కళ్ళెగరేస్తూ. చాలే, మా నాన్న పని మీద ఢిల్లీ వెళ్ళారు, రావడానికి టైం పడుతుంది. అప్పట్లోగా మనం కానిచ్చేద్దాం, పెళ్లి టైం కంటే ముందే వచ్చేస్తాలే అని అంది లత. సరే మరి షాపింగ్ అది మనం చేసేసుకుందాం. మాకు ఎంగేజ్మెంట్ ఆనవాయితీ లేదు అని అమ్మ చెప్పింది. పసుపు దంచి పనులు మొదలు పెడదామని చెప్పమంది. ఓకే, మీకు ఎలా అనిపిస్తే అలానే చేద్దాం. మేమేం చెయ్యాలో చెప్తే మేము చూసుకుంటామని అంది లత. ఈలోగా అజయ్ రిషి దగ్గరికి వెళ్ళాడు. హాయ్ రా అజయ్, ఏంట్రా విషయం, ఎలా వచ్చావు అని అన్నాడు రిషి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ. అమ్మ ఫోన్ చేసిందిరా, పెళ్లి ముహూర్తం పెట్టించింది అంట. లత వాళ్ళ నాన్న రావడానికి టైం పడుతుందంట. మా వరకు మా పెళ్లి పెద్దలు నువ్వు ఇంకా మధు మీరిద్దరూ కలిసి మా పెళ్ళి దగ్గరుండి చెయ్యాలి అని చెప్పింది అమ్మ అని అన్నాడు అజయ్. తప్పకుండా రా, అలానే చేద్దాం. ఎప్పుడు పెట్టారు మరి డేటు అని అన్నాడు రిషి. 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట, దానికే ఫిక్స్ చేసింది. మళ్ళీ అది దాటితే 6 నెలల వరకు లేవంట. అందుకే ఇంత తొందరగా. లత వాళ్ళ నాన్న పెళ్ళికి ముందు 2 రోజుల ముందు వస్తాడంట. ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట. ఈలోగా మనమే పనులు చేసుకోవచ్చులే అని ఓకే అనేసా ఆ డేట్కి. అమ్మ కూడా నీకు కాల్ చేస్తానని చెప్పింది. ఓ అజయ్, అప్పుడే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందా? ఒక పని చేయలేకపోయావా? మా పెళ్ళి అయ్యాక మేమిద్దరం కలిసి మీ పెళ్ళి గ్రాండ్గా చేసేవాళ్ళం కదా అని అంది సుచిత్ర మధ్యలోకి వచ్చి. అజయ్ మొహం సీరియస్గా పెట్టుకున్నాడు. ఆమెకు సమాధానం కూడా ఇవ్వలేదు. నువ్వు కొంచెం నోరు మూసుకో, అన్నిటికీ తగుదనమ్మా అని దూరిపోకు. లేదంటే మొన్న దెబ్బలు పడ్డాయి కదా, అల్లి పడ్డట్టు మళ్ళీ పడతాయి అని అన్నాడు రిషి కోపంగా. నువ్వు కొట్టి నీ దెబ్బని నేను ఎలా మర్చిపోతాననుకున్నావు? దీనికి అంతకు మించి నీకు రిటర్న్ ఇస్తాను, చూస్తూ ఉండు. అలా కాకపోతే నా పేరు సుచిత్రనే కాదు అని అనుకుంది మనసులో కోపంగా. నీ బొందలే అని అన్నాడు రిషి. ఏంటి అంది ఆశ్చర్యంగా. వినేశాడా ఏంటి అని అనుకుని. ఏం లేదులే అని ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె సర్దుకుని కూర్చుంది. అజయ్ వైపు తిరిగి, సరే రేపటి నుంచి ఆఫీసు అయిపోయాక పనులు మొదలు పెడదాంలే. ఆంటీకి చెప్పు నేను వస్తానని అని, దగ్గరుండి చూసుకుందాం. నేను వస్తాను అని అంది సుచిత్ర వెంటనే. ఎక్కడికి అని అన్నారు ఇద్దరు ఒకేసారి. నేను కూడా దగ్గరుండి నీ పెళ్లి పనులు చూసుకుంటా అని అంది. అని అన్నాడు రిషి. ఇక అజయ్ ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోయాడు. ఇక లత ఇంటికి వెళ్ళింది. మధు బాధలో ఉంటే ఆమె పెళ్లి గురించి ఎలా చెప్పాలి అని అనుకుంది మనసులో. తనకేమీ అర్థం కావటం లేదు. పోనీ పోస్ట్పోన్ చేద్దామంటే అజయ్ వాళ్ళ అమ్మ ఒప్పుకోదు అని ఆలోచిస్తూ లోపలికి అడుగుపెట్టింది. ఈలోపు మధు ఆమెకు ఎదురొచ్చి, వచ్చేసావా, రావే పెళ్లి కూతురా, మనకి ఎన్ని పనులున్నాయో, ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది పెళ్ళికి. షాపింగ్ చెయ్యాలి, స్టిచ్చింగ్ ఇవ్వాలి, ఇన్విటేషన్ ఇవ్వాలి. అలా చూస్తావేంటే మొద్దు, మీ అత్తగారు కాల్ చేశారు, దగ్గరుండి అన్నీ నువ్వే చూసుకోవాలి అని చెప్పారు. తప్పుతుందా? నా ఫ్రెండ్ పెళ్ళి కదా, నా ఫ్రెండ్కి నేను తప్ప ఎవరున్నారు అని అన్నాను. అప్పుడు అర్థమయ్యింది లతకి అజయ్ వాళ్ళ అమ్మగారు కాల్ చేసి ఉంటారు అని. అది మధు, నువ్వు బాధలో ఉంటే నేను ఎలా అంది లత. లత, నేను ఇప్పుడే చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు మళ్ళీ అవన్నీ గుర్తు చేసి నా మంచి మూడ్ అంతా పాడు చేయకు. ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని స్వీట్ తెచ్చి ఆమెకు తినిపించింది. మధు, నీలో నాకు నచ్చింది ఇదే. ఎన్ని బాధలు ఉన్నా బయటికి కనిపించనివ్వవు అని అంది లత. చిన్నప్పటి నుంచే నాకు అలవాటు అయిపోయింది లత. మనకు బాధ ఉందని బయటికి చూపిస్తే అది తగ్గుతుందా? పక్క వాళ్ళకి మన బాధని పంచడం తప్ప. సరే వదిలే, పద వంట చేసుకుని తిందాం అని వంటగదిలోకి వెళ్ళింది. లత మధుని చూస్తూ, నీది చాలా మంచి మనసు మధు, నీకెప్పుడు మంచి జరుగుతుంది. వయసుకు మించిన మెచ్యూరిటీ ఉంది. త్వరలో నీ బాధలన్నీ పోవాలి అని కోరుకుంటున్నాను.
ఆఫీసు మధ్యాహ్నం వరకు అయిపోయాక అందరూ అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రిషి, సుచిత్ర, లత, మధు, అజయ్ కారులో బయలుదేరారు. ముందు అజయ్ పక్కన లత కూర్చున్నారు. వెనక రిషి పక్కన సుచిత్ర, ఆమె పక్కన మధు కూర్చున్నారు. రిషి మధుని గమనిస్తున్నాడు. రిషి సుచిత్ర పక్కన కూర్చున్నాడు అని ఆమె ఏమన్నా ఫీల్ అవుతుందేమోనని. కానీ ఆమె ఏ భావం లేకుండా రోడ్డు చూస్తూ కూర్చుంది. మాటికి సుచిత్ర రిషితో మాట్లాడుతూ మీద చేతులు వేస్తూ మాట్లాడినా కూడా అంతా చూస్తున్న మధు ఏం పట్టనట్టే కూర్చుంది. రిషికి దవడలు బీసుకున్నాయి. తన భర్త వేరే అమ్మాయి పక్కన కూర్చున్నాడని కానీ, అతనితో చనువుగా ఉన్నాడని కానీ ఏమీ పట్టనట్టు రోడ్డు చూస్తూ పెద్ద లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్టు కూర్చుంది. కోపంతో సుచిత్రని, హేయ్, సరిగా కూర్చో, కాసేపు సైలెంట్గా ఉండలేకపోతున్నావా అని కోపంగా అన్నాడు రిషి. సుచిత్ర మొహం ఒక్కసారిగా బల్బులా మాడిపోయింది. అయినా సరే మధు వీళ్ళ వైపు కనీసం చూడను కూడా చూడలేదు. ఇక అందరూ ఇంటికి వెళ్ళారు. అజయ్ వాళ్ళ అమ్మగారు ఎదురొచ్చి మరీ వీళ్ళని ఆహ్వానించారు. రా రిషి, అమ్మ మధు, ఏంటి ఇంత లేట్ అయ్యింది? అసలైన వాళ్ళు మీరే అని అంది ఆమె నవ్వుతూ. ఆఫీస్లో కొంచెం పని ఉందమ్మా, అందుకే అని అంది మధు. పెళ్ళి అయ్యే వరకు కొంచెం ఆఫీస్ పని పక్కన పెట్టండి అని అంది ఆమె నవ్వుతూ. తప్పకుండా ఆంటీ అని అంది సుచిత్ర. ఈమె ఎవరు అని అంది అజయ్ని చూసి. సుచిత్ర అమ్మ వసుధ అత్త కూతురు అని అన్నాడు అజయ్. అప్పుడు ఆమెకు కాలేజీలో జరిగిన అన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి. అజయ్ ద్వారా తెలుసుకున్న అన్ని విషయాలు కూడా జ్ఞాపకం వచ్చాయి. అమ్మో, ఇది మళ్ళీ ఊడిపడింది ఏంటి? దీనితో ఎలాగైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. సరే అమ్మా అని అంది ఆమె. అజయ్ ఇంటికి దగ్గర బంధువులు వచ్చారు. పసుపు కొట్టే పనులన్నీ కూడా మొదలుపెట్టారు. అజయ్ వాళ్ళ అమ్మగారు లత దగ్గరికి వచ్చి, లత, చీరేమైనా తెచ్చుకున్నావా? బంధువులంతా వస్తున్నారు కదా అని అంది. ఆమె పంజాబీ డ్రెస్లో ఉండడం చూసి, తెచ్చుకున్నా అత్తయ్య, మధు అని పెట్టింది, ఎక్కడ మార్చుకోను అని అంది లత. చాలా మంచి పని చేశావమ్మా, అదిగో ఆ గదిలో మార్చుకో అని చూపించింది. మధు ఇంకా లత ఇద్దరు కలిసి ఆ రూమ్లోకి వెళ్ళారు. ఒక 10 నిమిషాల తర్వాత ఇద్దరు బయటికి వచ్చారు. లత మంచి పట్టు చీరలో కొన్ని నగలతో అందంగా రెడీ అయ్యి వచ్చింది. అందరూ మెచ్చుకోలుగా చూశారు. అజయ్ ఆమెని చూసి చాలా సంతోషపడ్డాడు. కళ్ళతోనే ఆమెకు అతని మెచ్చుకోలుని తెలియచేశాడు. లతకి సిగ్గుగా అనిపించింది. అజయ్ కూడా డ్రెస్ మార్చుకుని వచ్చాడు. ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టారు. ముందుగా ఆశీర్వదించారు అజయ్ తల్లిదండ్రులు. పెద్దలందరూ అక్షింతలు వేశాక ఇంకా ఎవరైనా ఉన్నారా అని చూసింది మధు. నువ్వు కూడా వెయ్యి అని అంది లత. అప్పుడు ఒక ఆవిడ అంది, ఆమెకు పెళ్ళి అవ్వలేదు కదా, అక్షింతలు వెయ్యకూడదమ్మా అని. అప్పుడు మధు ఇంకా రిషి ఒకరినొకరు చూసుకున్నారు. రిషి కళ్ళల్లో కొంచెం బాధ కనిపించి మాయమయ్యింది. మధు ఇంకా ఆమె చూపుని పక్కకి తిప్పేసింది. అవును లత, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, నేను వెయ్యకూడదు అని అంది మధు. రిషి పిడికిలి బిగుసుకుంది. ఒక్క క్షణం సుచిత్ర అంతా గమనిస్తుంది. ఏమీ మాట్లాడకుండా ఉంది. ఒక ఆమె మధు దగ్గరకు వచ్చి, ఎంత లక్షణంగా ఉన్నావు తల్లి, ఏమింట్లు మీరు అని అంది ఆవిడ. అర్థం కానట్లు చూసింది మధు. అది కాదమ్మా, మా వాళ్ళల్లో ఒక మంచి సంబంధం ఉంది, నిన్ను చూస్తే నాకు ఒక ఆశ కలిగింది, అందుకే అడుగుతున్నానంది ఆవిడ. ఓ, నాకు ఇప్పుడే అలాంటి ఉద్దేశం లేదంటీ, అయినా మా అమ్మ వాళ్ళని కనుక్కుంటాను అని అంది మధు కావాలని రిషిని చూసి. మా అమ్మ వాళ్ళకి చెప్తానులేండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీనికి మించిన అందగత్తులు కనపడలేదు మరి ఆ ముసల్దానికి. పెళ్లి సంబంధాలు తెస్తుందంట, పెళ్లి సంబంధాలు అని అనుకున్నాడు రిషి కోపంగా మనసులో. ఇక ఫంక్షన్ అయ్యాక వచ్చిన కొంతమంది బంధువులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అప్పుడు అజయ్ వాళ్ళమ్మ, పెళ్ళికి 10 రోజులు మాత్రమే ఉంది, రేపటి నుంచి పనులు అవ్వాలి, మీ ఇద్దరికి పెళ్ళి షాపింగ్ చేసుకోండి, నాకు కుదరదు. లత, నీకు మధు తోడు, అజయ్ నీకు నీ ఫ్రెండ్ తోడు, సరేనా? రేపు ఎలాగో ఆదివారం కాబట్టి మీ అందరూ వెళ్ళండి, నాకు కుదరదు, రేపు నేను పెళ్లి పిలుపులకు వెళ్ళాలి, నేను వెళ్ళి పిలిస్తేనే కానీ బాగోదు కదా, అందుకే సరేనా అని అంది. సరే అమ్మా, మీరేమీ టెన్షన్ పడకండి, మేము చూసుకుంటాంలే అని అంది మధు. నా తల్లే, నిన్ను చూస్తే నాకు కూతురు ఉంటే ఇలానే ఉండేదేమో అనిపిస్తుంది.
కానీ నిన్ను చూస్తే నాకు ఆ కోరిక తీరిపోతుంది. నీ పెళ్ళి నా చేతుల మీదుగానే జరిపిస్తాను. మీ అమ్మ నాన్నని కూడా రానివ్వను. సరేనా అని అంది ఆవిడ నవ్వుతూ. మధుకి మనసంతా బాధతో నిండిపోయింది. రిషి, నీ పెళ్ళి కూడా అంతే. నేనే దగ్గరుండి జరిపిస్తాను. హడావుడిగా కాకుండా సాఫీగా చేసుకో. నీకు కూడా నేను ఉంటాను. చిన్నప్పటి నుంచి కూడా నా కొడుకుతో కలిసి పెరిగావు. ఏంటి అని అంది. రిషి మధు వైపు చూశాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా తింటుంది, ఏ భావం లేకుండా. లత ఇంకా అజయ్లు వీళ్ళిద్దరినీ చూస్తున్నారు బాధగా. ఇక సుచిత్ర మధ్యలో, ఆంటీ మీకు ఇంకా తెలిసినట్లేదు. మా బావకి నాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఏం అజయ్, నువ్వు చెప్పలేదా ఆంటీకి మా ఇద్దరికి పెళ్లి కుదిరిందని? ఈలోపు అజయ్ వాళ్ళమ్మ, మీ ఇద్దరికి పెళ్ళా అని ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.